జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత లేట్ అయింది. సమయభావం కూడా కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన వర్షాలు పడుతున్నాయి, మరో పక్కన భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్, కుట్రలు కుతంత్రాలు భయంకరంగా జై భీమ్ టీవీ సంస్థల మీద జరుగుతున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో సుదీర్ఘ ప్రయత్నంలో భాగంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రశ్నించే గొంతుగా జై భీమ్ టీవీ దినపత్రిక ఉంది అని కూడా నేను పదే చెప్పడం జరుగుతుంది. ఎంత సమయమైనా న్యూస్ పేపర్ వార్తలు విశ్లేషణ చేస్తే లేకపోతే ఉన్నటువంటి నేపథ్యంలో జై భీమ్ దినపత్రికనే వార్తలు ఒక ఎడిటర్గా ఒక బాధ్యత ఉన్నటువంటి సమయంలో అందరు రిపోర్టర్లు పంపించేటువంటి న్యూస్ని కంటెంట్ను కూడా తయారు చేసుకొని మళ్ళీ బ్యానర్ వార్తలు రాసేటువంటి ప్రయత్నంలో భాగంగా చదువుతూనే రాస్తూనే మార్నింగ్ లైవ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ దినపత్రికను కూడా ఫాలో అవ్వాలని చెప్తున్న నేపథ్యం ఉంది. రాజ్యాంగమే సర్వత్వం, ఇది ఒక ప్రధానమైన వార్త. ఎందుకోసం అంటే ఇవాళ ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైనా ఉందంటే సుప్రీంకోర్టు మాత్రమే. సుప్రీం చీఫ్ జస్టిస్ సొంత రాష్ట్రానికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు ఏ విధంగా చూశారో, ఏ విధంగా ఆయన ప్రోటోకాల్ వివాదం ఎలాంటి ఇబ్బంది అయిందో అందరూ తెలిసినటువంటి సత్యమే. ఆ తరుణంలోనే రాజ్యసభ చైర్మన్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భయంకరమైనటువంటి ఆ వాక్యాలు, ఒక జస్టిస్ ఇంట్లో నోట్ల కట్టలు దొరికితే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనే రాజ్యసభ చైర్మన్ మీడియా సమావేశంలో కానీ, ఒక సభలో కానీ, ఒక సమావేశంలో కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేసి చెప్పిందంటే ఏ విధంగా ఉందో మన భారతదేశ వ్యవస్థ, భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఎంత ప్రభావం ఉందో, న్యాయస్థానాల మీద ఎలాంటి గౌరవం ఉందో, సామాన్యులపైన ఎలాంటి ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. అందుకోసమే నేను ఏం చెప్తున్నంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత భయంకరమైన కుట్రలు ఉన్నాయో మనం అన్నీ చూస్తున్నాం. దీని అంతటి కారణము ఎవరంటే ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచన విధానం, రాజకీయ పార్టీలు చేసేటువంటి భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ, దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ, నీచపు నికృష్టపు అలవాట్లకు పాల్పడి ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం. దానివల్ల ఉన్నటువంటి భారత రాజ్యాంగము ప్రధానమైనది చెప్తుంది జై భీమ్ టీవీ. భారత రాజ్యాంగం లేకపోతే ఏది లేదని చెప్తుంది జై భీమ్ టీవీ సుప్రీం జస్టిస్. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు భారతదేశాన్ని బతికేటువంటి భాగ్యాన్ని కల్పించి భారతదేశంలో కుల మత వర్గ ప్రాంతం అనేది ఏది లేకుండా అందరూ కూడా సమానత్వం అని చెప్పేటువంటిది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నప్పటికీ కొంతమంది మతోన్మాదులు స్వార్థ రాజకీయాల కోసము ఇష్టానుసారంగా చేస్తారు.